ఒక్కసారి ఈ పుస్తకాన్ని గమనించండి. నేను చెప్పబోయే ఈ రియల్ స్టోరీని కూడా ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భారతీయ క్రైస్తవ సోదరులారా, మత మార్పిడులను ఆపండి. ఈ మాట నేను చెప్పట్లేదు, డేవిడ్ ఫ్రాలే అని ఒక విదేశస్తుడు చెప్తున్నాడు. అసలు వేదాల్లో ఏముంది అని అధ్యయనం ప్రారంభం చేసి తాను క్రైస్తవాన్ని వదిలిపెట్టి ఈరోజు వామదేవ శాస్త్రిగా పేరు మార్చుకొని హిందుత్వాన్ని ప్రపంచమంతా కూడా వెదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు. మరి సంస్కృతం అధ్యయనం చేసిన తర్వాత తనలో వచ్చిన మార్పులను కూడా అనేక వీడియో రూపంలో ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఒక్కడే కాదు, ఇలా చాలామంది విదేశస్తులు కూడా మన ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకొని మన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. మరి ఇక్కడ కొద్దో గొప్ప సంస్కృతి నేర్చుకున్న వాళ్ళు, లేదా 2-3 శ్లోకాలను అధ్యయనం చేసిన వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా కదిరకృష్ణ కావచ్చు, కంచాయిలే కావచ్చు, అర్థం కాదు దున్నపోతు రేంజర్ రాజేష్ లాంటి వాళ్ళు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వేదాలలో అన్ని బూతులే ఉన్నాయి, ఆ పుస్తకాలన్నీ బూతు పుస్తకాలే బూతు పదాలే ఉన్నాయి అంటున్నారు. నిజంగా బూతు పుస్తకాలే బూతు పదాలు ఇలా ఉన్నాయనుకుంటే ప్రపంచంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఇలా భగవద్గీతను ఎందుకు మెయిన్ టాపిక్గా చేస్తున్నారు? అదొకటే కాదు, ఇలా సైకలాజికల్ సెంటర్లు పెట్టి మెడిటేషన్ సెంటర్లలో కూడా భారతీయుల యొక్క యోగను, భారతీయుల యొక్క గ్రంథాలను అధ్యయనం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఉండొచ్చు మన లోపల కొన్ని అంటరానితనము, లేకపోతే కొన్ని అస్పృశ్యత కొన్ని ఉన్నాయి, లేవనట్లేదు. దాని కొరకు ఒకవైపు బలమైన సమాజం మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అది గమనించకపోగా కేవలం సమాజంలో ఉన్నటువంటి వికృతులను పట్టుకొని ఎవరో ఎన్జిఓల యొక్క చేతుల్లో పడి మన దేశాన్ని మనమే అసహించుకునే విధంగా, మన దేశాన్ని మనమే అవమానపరుచుకునే విధంగా చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నటికైనా మనదే గొప్పతనం. కాబట్టి ఈ విద్వేషపూరిత ప్రయత్నాలు, ఈ అవమానపూరిత ప్రయత్నాలు మానుకొని మనం ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటకపోయినా సరే అవమానం చేయకుంటే చాలని విదేశస్తులు వేడుకుంటున్నారు. ఇది నేను కాదు. కాబట్టి దయచేసి గమనించండి.